హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Mansur ట్యూటోరియల్స్. వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో LL.B 3 years అలాగే 5 years వారికి సంబంధించిన థర్డ్ సెమిస్టర్ అలాగే సెవెంత్ సెమిస్టర్ వారికి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనే సబ్జెక్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం సబ్జెక్ట్ గురించి తెలుసుకునే ముందు ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనం ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ చాప్టర్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కేస్ లాస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మొత్తం తెలుసుకుందాము. ఓవరాల్గా మనకి ఈ పేపర్ 4 సెమిస్టర్ 3 వారికి అలాగే 3 years, అలాగే పేపర్ 4 ఫర్ 7th సెమిస్టర్ 5 years వరకు ఉంటుంది. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనేది ఇదొక ఇంటర్నేషనల్ లా అన్నమాట. ఇది మనకి ఇంటర్నేషనల్ యూరోప్ నుంచి వచ్చిన లా. యాక్చువల్గా ఇదొక క్రిస్టియన్ సివిలైజేషన్ ప్రోడక్ట్. ద వర్డ్ ఇంటర్నేషనల్ లా ఫస్ట్ యూజ్డ్ బై జర్మనీ బెంథమ్ ఇన్ 1780. సో యాక్చువల్లీ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఇస్ the law which regulates and creates a relation and mutual relations between a nation of a community. సో later చాలా మంది దీన్ని డెవలప్ చేయడం జరిగింది. బట్ ఓపెన్హియం is considered as a father of international law as he codified for the first time this law. So it is called different names with different countries and different nations. For Indian constitution we are calling it as public international law. సో ఇది దీని యొక్క డెఫినేషన్ అండి, దీని ఇంట్రడక్షన్ అనమాట. సో ముఖ్యంగా మనం ఏ చాప్టర్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో దాదాపు 16 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్టూడెంట్స్ LL.B 3 years డిగ్రీ చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లా చదవాలనుకున్న వారు ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఇది ఒక బేసిక్ సబ్జెక్ట్ అండి, మీరు ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఎవరైతే LLM పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అబ్రాడ్ చేయాలనుకున్న వారు కూడా ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 16 చాప్టర్స్ అయితే మీరు ప్రతి చాప్టర్ని కూడా గోత్రూ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి స్కోప్ ఉంటుంది. ఇది ఒక స్పెషలైజేషన్ ప్రోగ్రామ్, డిప్లొమా కోర్స్ కూడా ఉందన్నమాట మనకి. సో అవన్నీ విషయం పక్కన పెడితే మనం ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్ వ్యూస్ చూసుకొని 16 చాప్టర్స్లో 7 చాప్టర్స్ అయితే మనం పార్ట్ 1గా అలాగే రిమైనింగ్ 9 చాప్టర్స్ పార్ట్ 2గా డివైడ్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడం ప్రతిసారి ఎవరైతే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అలాగే రేర్ అటెండెన్స్ ఉంటాయి వారి కోసం, ఆప్షన్స్ ఉంటాయి వారి కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. మిగతా స్టూడెంట్స్ కూడా మీకు ఏమన్నా ఉపయోగపడి యూజ్ అనిపిస్తే మీరు కూడా కీప్ షేరింగ్ అనమాట. సో ఫస్ట్ చాప్టర్ యాజ్ యూజువల్గా దీని యొక్క మీనింగ్, డెఫినేషన్, అలాగే ఆబ్జెక్ట్, సోర్సెస్, అలాగే వీక్నెసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, దట్ ఈస్ చాప్టర్ 1 ప్రిలిమినరీ. సో గో త్రూ దట్. సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ లా ఆఫ్ రికగ్నైజేషన్. లా ఆఫ్ రికగ్నైజేషన్ అంటే గుర్తింపు. రికగ్నైజేషన్ అంటే గుర్తింపు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. సో ఇందులోంచి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దండి. సో నెక్స్ట్ వచ్చి లా ఆఫ్ సక్సెషన్ అనమాట. లా ఆఫ్ సక్సెషన్లో ఒకటే సబ్ చాప్టర్ ఉంది, అది స్టేట్ సక్సెషన్. సో దాన్ని మీరు గో త్రూ చేయండి. సో ఈ 3 చాప్టర్స్ ఫస్ట్ ఇండెక్స్లో మనకి ఏదైతే 7 చాప్టర్స్లో 3 చాప్టర్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. సోర్సెస్, మీనింగ్, అలాగే వీక్నెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అలాగే రికగ్నైజేషన్, అలాగే స్టేట్ ఆఫ్ సక్సెషన్. సో ఈ 3 చాప్టర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చి 15th చాప్టర్ అండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇందులోంచి మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక కేసులా 2 షార్ట్ ఆన్సర్స్, అంటే ఆల్మోస్ట్ 15 + 6 21, ఒక ప్లస్ మళ్ళీ ఒక 20, ఆల్మోస్ట్ 40 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్లో 30 to 40 మార్క్స్ కేవలం ఈ చాప్టర్ నుంచే అడగడం జరిగింది. సో ఇందులో దాదాపు మనకి 10 సబ్ చాప్టర్స్, అంటే 10.4 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు ప్రతి చాప్టర్ని కూడా గోత్రూ చేయండి ఫ్రెండ్స్, ఏ చాప్టర్ని కూడా వదలొద్దు. మీరు జస్ట్ పాస్ కావాలనుకున్నా కూడా ఫస్ట్ ఈ చాప్టర్ చూసుకున్నా మీరు
పాస్ అయిపోతారు, నో డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా క్వశ్చన్ పేపర్స్లో, చాలా యూనివర్సిటీలో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇష్యూస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి చాలా వరకు షార్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి మనకి. సో నెక్స్ట్ 5 చాప్టర్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ లా ఆఫ్ సీ. సో ఇందులోంచి ఒక ఎస్సే, ఒక షార్ట్, ఒక కేసులా, అంటే దాదాపు 15 + 3 18 + ఒక 20 38 మార్క్స్ వరకు దీంట్లో స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక చాప్టర్ వచ్చి లా ఆఫ్ ట్రీటీస్, అంటే ఒప్పందాలు అనమాట. సో ఫస్ట్ ఈ 7 చాప్టర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో మీరు ఈ 7 చాప్టర్స్ కనుక నీట్ అండ్ క్లియర్గా మీరు బాగా గో త్రూ చేస్తే మీకు 100 to 100 వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకు తెలుసు ఎన్ని మార్క్స్ వస్తాయో లాలో, కానీ క్వశ్చన్ పేపర్లో మాత్రం ఈ 7 చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా 100 మార్క్స్ విత్ చాయిస్ అనమాట. చాయిస్తో కూడా మీరు రాసేయచ్చు. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ 7 చాప్టర్స్కి. మీరు ఖచ్చితంగా చాప్టర్ 16 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూస్, అలాగే చాప్టర్ 15 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అలాగే చాప్టర్ 13 లా ఆఫ్ సీ, అలాగే లా ఆఫ్ టెరిటరీస్, ఈ 4 చాప్టర్స్ నేర్చుకున్నా కూడా 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో అలా అని రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్ కాదని అనుకోవద్దండి. రిమైనింగ్ కూడా చాలా వరకు ఇంపార్టెంటే. లా ఆఫ్ ఎయిర్, లా ఆఫ్ డిప్లొమాటిక్ ఏజెన్సీ, లా ఆఫ్ ఎక్స్ట్రాగేషన్. సో ఇలా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులోంచి కూడా వస్తాయి, రావని కాదు. లా ఆఫ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ, లా ఆఫ్ ఇంటర్వెన్షన్, ఇవన్నీ 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మనం చాయిస్ వదిలేసి ఈ 4 చాప్టర్స్ చదువుకున్నా కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. లేదా అలాగే ఫస్ట్ 3 + ఈ బ్యాక్ సైడ్ ఉన్న 4 చాప్టర్స్ స్కోర్ చేస్తే మీకు 100 మార్క్స్ అయితే మీ హ్యాండ్ రైటింగ్, మీ రాసే విధానం బాగుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అనమాట. ఎందుకంటే అలా ఉంది క్వశ్చన్ పేపర్ ఇందులో మనం చూసుకున్న ప్రిడిక్ట్ చేసిన విధానం అయితే. సో ఇది ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ ఎవరైతే సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నారో వారి కోసం అయితే ఈ చాప్టర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇవి పక్కన పెట్టేసి మనకి ఇంకా క్వశ్చన్స్ కావాలండి, మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, మేము చాప్టర్స్ చదవలేము, మాకు 60-70 మార్క్స్ వచ్చినా సరిపోతుంది అనే స్టూడెంట్స్ కోసం, అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కోసం కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ కూడా మీరు స్పీడ్గా నోట్ చేసుకోండి. నేను వీలైనంత వరకు డిస్క్రిప్షన్లో నా క్వశ్చన్స్ అన్నీ రాసిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫర్ చాప్టర్స్ అవి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వెదర్ ఇంటర్నేషనల్ లా ఈజ్ ఎ లా, international law is vanishing point of jurisprudence. Explain whether international is a law in a true sense of term or not. Explain. సో ఈ 2 క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ మీన్ బై రికగ్నైజేషన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ రికగ్నైజేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనమాట. రికగ్నైజేషన్ అంటే గుర్తింపు, మనకి డిఫాక్టో, డిజెంటో, ఇవన్నీ మీరు ఒకసారి గో త్రూ చేయండి. చాప్టర్ 3 ఇది లా ఆఫ్ రికగ్నైజేషన్లో మీకు మంచి స్కోప్ వచ్చే మార్క్స్ చాప్టర్ అనమాట. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ స్టేట్ సక్సెషన్, అంటే రాష్ట్రపు యొక్క వారసత్వం గురించి దాని యొక్క సిద్ధాంతాలు థియరీస్ ఏవైతే ఉన్నాయో అవి వివరించండి అనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చి explain the law relating to international treaties and what are the various grounds for the termination of treaties, or define treaties and types of treaties. సో ఈ 2 types క్వశ్చన్స్ అయితే మనకి లా ఆఫ్ ట్రీటీస్ అనే చాప్టర్ నుంచి 11th చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ ద లా రిలేటింగ్ టు ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ గ్రౌండ్స్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ట్రీటీస్, ఆర్ డిఫైన్ ద ట్రీటీస్ and types of treaties. Explain the types of treaties. So next is what are the territorial water, what is continental shelf, explain the rights of coastal state on it, how to prevent marine pollution. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనకి లా ఆఫ్ సీ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లా ఆఫ్ సీ నుంచి ఈ క్వశ్చన్, అలాగే లా ఆఫ్ టెరిటరీ నుంచి ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అయితే మనకి ఖచ్చితంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ ఇన్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చోట్ల అడగడం జరిగింది.
సో హోప్ మనం చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామ్లో రావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే జస్ట్ ఇది ప్రిడిక్షన్. చాలా ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనే క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లేదంటే ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే అడిగే క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ఔటర్ స్పేస్ ట్రీటీ. సో ఇది మనకి లా ఆఫ్ ఎయిర్లో ఉంటుంది. మనం పార్ట్ 2 కింద చెప్పాం కదా, అదైతే చాప్టర్ 14 లా ఆఫ్ ఎయిర్ కింద ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ఔటర్ స్పేస్ ట్రీటీ. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి రైట్ అండ్ ఎస్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎక్స్ప్లెయిన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ యుఎన్ఓ అండ్ ఇట్స్ ఏజెన్సీస్ టువర్డ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో మనం ఇంతకుముందే చెప్పాము, మనకి 15th చాప్టర్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ అని. ఇంతకుముందు సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అలాగే రైట్ అండ్ ఎస్ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే మన ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, సపోజ్ ఏవైతే ఇంటర్నేషనల్ లేబర్ లా, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఆ స్కోప్ గురించి రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రైట్ అండ్ ఎస్సే ఇంటర్నేషనల్ ఎకనామిక్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇట్స్, దాని యొక్క ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ జనరల్ ట్రీటీ, అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, అలాగే ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇవన్నీ ఉన్నాయి కదా చాప్టర్ 16. ఈ 10 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇందులోంచి మనకి దాదాపు 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయని నేను ఆశిస్తున్నాను. అవుట్ ఆఫ్ 4 మీరు రాయాల్సింది కేవలం 2 కాబట్టి మనకి ఇంకా లాట్ ఆఫ్ టైం ఉంది. సో మీరు వీలైనంత వరకు ఈ 10 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయిపోండి. లేదు అనుకుంటే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసి, సో మీరు కూడా ఒక చిన్న ప్రిడిక్షన్ చేసి ఈ 10 నుంచి మీరు ఒక కొన్ని క్వశ్చన్స్ రికగ్నైజ్ చేసి అవి కూడా రాసేదానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చే లోపల మనకి డిఫాక్టో రికగ్నైజేషన్, అలాగే జనరల్ అసెంబ్లీ ఆఫ్ యుఎన్ఓ, గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, అలాగే టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇండియన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ప్యాక్టో శాంట్ సర్వాండా అనే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లాటిన్ వర్డ్ అండి. ఈ ప్యాక్టా శాంటా సర్వాండా అంటే ఇది కీపింగ్ ట్రీటీస్ అన్నమాట. అంటే ఏదైతే ఒప్పందం చేసుకున్నామో దాన్ని నిలుపుదల చేసుకునే అంశనే ప్యాక్ట్ ఆఫ్ స్టాండా సర్వాండా అనమాట. సో వీటో పవర్ మీకు ఇంతకుముందు తెలిసి ఉంటుంది. యుఎన్ఓ గురించి చదివితే వీటో పవర్ గురించి కూడా మనకు ఐడియా వస్తుంది. అలాగే జస్ట్ కాంజినియస్ డాక్టేరియన్, అలాగే సార్క్, హైజాకింగ్, లీగ్ ఆఫ్ నేషన్, అలాగే డబ్ల్యూజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అలాగే యునెస్కో, స్టేట్లెస్నెస్, అలాగే సెల్ఫ్ డిఫెన్స్. ఇవి దాదాపు ఈ 15 షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి మనకి ఈజీగా 5 షార్ట్ ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇందులోంచి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎందుకంటే డిఫాక్టో రికగ్నేషన్ కానీ, లేదంటే జనరల్ అసెంబ్లీ ఆఫ్ యుఎన్ఓ, అలాగే టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇంటర్నేషనల్ లేబర్ లా ఆర్గనైజేషన్, దాని తర్వాత వీటో, అలాగే సార్క్ కానీ, హైజాకింగ్ కానీ, ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఈ క్వశ్చన్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో మనకి కేస్ లాస్ వచ్చే లోపల మీరు వీలైనంత వరకు కేస్ లాస్ ఈ చాప్టర్స్ నుంచే రెఫర్ చేయండి. ఫస్ట్ నేను చెప్పిన పార్ట్ 1 చాప్టర్స్ ఏవైతే 7 చాప్టర్స్ ఉన్నాయో అందులోంచి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే, ఉపయోగపడాలని, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా కీప్ షేరింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్, మన వీడియో ఒక ముఖ్య ఉద్దేశం అంటే లా యొక్క సబ్జెక్టు వేరే వాళ్ళకి తెలియపరచడమే మన ఛానల్, మన ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ప్లీజ్ కీప్ షేరింగ్, స్ప్రెడింగ్ law subjects. Thank you. Have a nice day. Bye bye.